హాయ్ అండి. ఈ వీడియోలో ఫిజికల్ సైన్స్కి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాము. ఇవి టెట్ రాసే వాళ్ళకి అలాగే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడతాయి. సో బిట్ బ్యాంకులలో వచ్చిన మొదటి ప్రశ్న, పదార్థ స్థితిని బట్టి పదార్థాలు ఎన్ని రకాలు? పదార్థ స్థితిని బట్టి పదార్థాలు 3 రకాలు. అవి ఘన, ద్రవ, వాయు పదార్థాలు. నెక్స్ట్, పదార్థం యొక్క స్థితి దేనిపై ఆధారపడి ఉండును? దాని ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉండును. పదార్థాలు వేటి చేత ఏర్పడి ఉంటాయి? పదార్థాలు అనేవి అణువులు చేత ఏర్పడి ఉంటాయి. అణువుల మధ్య ఆకర్షణ దేనిపై ఆధారపడి ఉంటుంది? సో వాటి మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది. సో అణువుల మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది. పదార్థం ఉష్ణోగ్రత పెంచితే ఆ పదార్థంలోని అణువుల మధ్య దూరం ఏమవుతుంది? పెరుగుతుంది. పదార్థ ఉష్ణోగ్రత తగ్గిస్తే అణువుల మధ్య దూరం తగ్గుతుంది. ఏ పదార్థములో అణువుల మధ్య దూరం చాలా తక్కువ? ఘన పదార్థంలో అణువుల మధ్య దూరం చాలా తక్కువ. ఏ పదార్థంలో అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఎక్కువగా ఉంటాయి? ఘన పదార్థంలో అణువుల మధ్య ఆకర్షణ బలాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏ పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది? ఘన పదార్థాలకు. ద్రవ పదార్థంలో అణువుల మధ్య దూరం ఘన పదార్థంలోని అణువుల మధ్య దూరం కన్నా ఎక్కువ. ద్రవ పదార్థంలోని అణువుల మధ్య ఆకర్షణ బలాలు తక్కువ. ఏ పదార్థంలో అణువుల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉండును? వాయు పదార్థం. వాయు పదార్థ అణువుల మధ్య దూరం చాలా ఎక్కువ. వాయు పదార్థములో అణువుల మధ్య ఆకర్షణ చాలా తక్కువ. వస్తువులు వేటి చేత తయారై ఉంటాయి? అణువులు, పరమాణువులు. పదార్థములోని అతి చిన్న కణాలు ఏవి? పరమాణువులు. పరమాణువులు కలిసి వేటిని ఏర్పరచును? అణువులను. పెన్సిలు ముక్క దేనితో తయారు చేయబడింది? గ్రాఫైట్. గ్రాఫైట్ యొక్క రూపము కర్బనము. గ్రాఫైట్ లేదా కర్బనము యందుండు పరమాణువులు కార్బన్. నీటి అణువులో ఉండే పరమాణువులు హైడ్రోజన్, ఆక్సిజన్. ఒకే రకమైన పరమాణువులను ఏమంటారు? సజాతి పరమాణువులు. వేర్వేరు పరమాణువులను ఏమంటారు? విజాతి పరమాణువులు. సజాతి పరమాణువుల చేత ఏర్పడిన అణువులను ఏమంటారు? మూలకాలు. ఇనుము, రాగి, కార్బన్లు ఎన్ని పరమాణువులను కలిగి ఉంటాయి? ఒక్కొక్కటి చొప్పున కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు ఎన్ని మూలకములను కనుగొన్నారు? 108 మూలకములను కనుగొన్నారు. ఘనస్థితిలో గల మూలకములు ఏవి? సోడియం, గంధకము, కర్బనము. ద్రవస్థితిలోని మూలకములు పాదరసము, బ్రోమిన్. వాయుస్థితిలో ఉండే మూలకాలు హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, నైట్రోజన్. 2 వేర్వేరు పరమాణువులను గల అణువులను ఏమంటారు? విజాతి సమ్మేళనము. విజాతి సమ్మేళనముకు ఉదాహరణ హైడ్రోజన్ క్లోరైడ్. నీటిలో ఎన్ని హైడ్రోజన్లు ఎన్ని ఆక్సిజన్లు ఉంటాయి? 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్. సాధారణ ఉప్పు రసాయన నామం సోడియం క్లోరైడ్. ఘనస్థితిలోని సమ్మేళనములేవి? సోడియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫైడ్. ఐరన్ సల్ఫైడ్. ద్రవస్థితిలోని సమ్మేళనాలు నీరు, కార్బన్ టెట్రాక్లోరైడ్. వాయుస్థితిలోని సమ్మేళనాలు కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్. గాలి అనునది మిశ్రమ పదార్థము. మిశ్రమ పదార్థములోని పదార్థాలను ఏమంటారు? అంశీభూతములు. ఇనుప రజనును గంధకము నుండి దేని సహాయమున వేరు చేస్తారు? అయస్కాంతము. గంధకమును ఇనుప రజను నుండి దేని సహాయమున వేరు చేస్తారు? కాపర్ డై సల్ఫైడ్. మడ్డి నీటి నుండి మడ్డిని వేరు చేయుట ఏ ప్రక్రియ?
తేర్చుట. కాఫీ, టీ డికాక్షన్లను ఏ పద్ధతిన తయారు చేస్తారు? తేర్చుట. గంధకము, ఇనుప రజను మిశ్రమమును కాపర్ డైసల్ఫైడ్ ద్రావణంలో కరిగించి వేరు చేయడం ఏ ప్రక్రియ? తేర్చుట. ఇసుక, నీటి మిశ్రమమును దీని ద్వారా వేరు చేస్తారు. వడపోత. కాఫీ, టీ డికాక్షన్లను త్వరగా తయారు చేయడానికి ఏ ప్రక్రియ ఉపయోగపడును? వడపోత. ఉప్పు, నీటి మిశ్రమమును వేడి చేసి ఉప్పును వేరు చేయడం ఏ ప్రక్రియ? ఇగుర్చుట. సముద్రపు నీటి నుండి ఉప్పును తయారు చేయడం ఏ ప్రక్రియ? ఇగుర్చుట. మొదటిసారిగా పరమాణువులకు గుర్తులను లేదా సంకేతాలను ఏర్పరిచిన శాస్త్రజ్ఞుడు? బెర్జీలియస్. నీటి అణువు సంకేతము ఏది? H2O. నీటి అణువు యొక్క భారము 18. హైడ్రోజన్ పరమాణు భారము ఎంత? 1. ఆక్సిజన్ పరమాణు భారము ఎంత? 16. పొటాషియం యొక్క సంకేతం ఏది? K. సోడియం యొక్క సంకేతం ఏది? Na. క్లోరిన్ యొక్క సంయోజనీయత ఎంత? 1. ఆక్సిజన్ యొక్క సంయోజనీయత ఎంత? 2. నత్రజని యొక్క సంయోజనీయత ఎంత? 3. కార్బన్ యొక్క సంయోజనీయత ఎంత? 4. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక మూలకపు పరమాణువు ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో సంయోగం చెందగలదో దానిని ఆ పరమాణువు యొక్క సంయోజనీయత అంటారు. సో అక్కడ సంయోజనీయత డెఫినేషన్ కూడా ఇచ్చారు. అతి తక్కువ సంయోజ సామర్థ్యం గల పరమాణువు ఏది? హైడ్రోజన్. జింక్ యొక్క సంయోజనీయత ఎంత? 2. మెగ్నీషియం సంయోజనీయత ఎంత? 2. కాల్షియం క్లోరైడ్ సంకేతం ఏది? CaCl2. పాదరసం యొక్క సంకేతం ఏది? Hg. సో ఇవి అండి కొన్ని సైన్స్కి సంబంధించినటువంటి, ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్. ఇవి మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.